హాయ్ ఫ్రెండ్స్, మనం శనగపప్పు వచ్చేసి 2 గ్లాస్ తీసుకున్నాము. 2 అవర్స్ నానబెట్టిన తర్వాత కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం దాన్ని వాటర్ లేకుండా కాసేపు చల్లార్చాలి. చల్లార్చిన తర్వాత మనకి 2 గ్లాస్ శనగపప్పుకి 2 గ్లాస్ బెల్లం సరిపోతుంది. కావాలంటే లైట్గా షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం మొత్తం ఇలా పాకంలాగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత మనం ఫైన్ చేసుకున్న శనగపప్పుని మనం బెల్లం పాకంలో వేసి మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత ఇలాచి పౌడర్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత లాస్ట్లో మనకి 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసి ఇది పక్కన పెట్టేసుకోవాలి. నేను మైదా పిండితో చేయట్లేదు. మైదా పిండి తొందరగా డైజెషన్ అవ్వదు కాబట్టి నేను గోధుమ పిండితో చేస్తున్నాను. గోధుమ పిండిలో మనకి సాల్ట్స్ సరిపడా మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఇలా కలిపేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత చపాతీ పిండిలాగా తీసేసుకొని మనం ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా చేసుకోవచ్చు. సో ఈ వీడియో ఇదనమాట. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.